మూవీస్లో కానీ పొలిటికల్లో కానీ నీకు నచ్చిన పర్సన్ ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, ఎందుకు పవన్ కళ్యాణ్? ఎందుకంటే ఆయన చాలా మంచి పనులు చేస్తారు, చాలా మందికి పేదవాళ్ళకి కావాల్సినంత ఇస్తారు, ఆపదలో ఆదుకుంటారు. ఓకే. సో అదే పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? నో వర్డ్స్ అన్న. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్, సింపుల్ సిటీగా ఉంటారు ఆయన. సింప్లిసిటీగా ఉంటారని నమ్మకం. మరి డిప్యూటీ సీఎంగా 40 days చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎలా అనిపిస్తుంది ఆయన చూస్తున్నారు కదా, పరంగా ఎలా అనిపిస్తుంది? చాలా కష్టపడ్డారన్న ఆయన. పొలిటికల్గా చాలా సంవత్సరాలు కష్టపడి ఆ జనసేన పార్టీని స్థాపించారు. ఓకే. సో ఇంకా ఈ 40 days వర్క్ ఎలా అనిపించింది ఆయనతో? అంటే వర్క్ పరంగా ఎలా అనిపించింది? చాలా బాగా చేస్తున్నారు అన్న. ఇంకా ఇంకా చేస్తారు, చూస్తూ ఉండండి. అసెంబ్లీకి వెళ్ళారు కదా, అసెంబ్లీలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉందన్న. మా పవన్ కళ్యాణ్ కదా, ఎందుకంత అభిమాని ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోతున్నావు బాగా అంత? ఎందుకంటే కూడా ఇష్టం అన్న. సినిమాలు కూడా చూస్తాను. ఇంకా పొలిటిక్స్ వెళ్ళాం కదా, కొంచెం సపోర్ట్ ఉంటుంది. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంతే. సినిమా పరంగా ఇష్టం, పొలిటికల్ పరంగా ఇష్టం? రెండు టూ సైడ్. పొలిటికల్ లో కానీ మూవీస్ లో కానీ నీకు నచ్చిన పర్సన్ ఎవరంటే ఏమని చెప్తావు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు? వై పవన్ కళ్యాణ్? ఆయన ఎక్కడికి వెళ్ళినా సింప్లిసిటీగా ఉంటున్నారు. ప్లస్ మన గెలిచినప్పటి నుంచి కొంచెం అంటే అందరి ఇప్పుడు అన్ని సోషల్ మీడియా పరంగా అందరి పరంగా కొంచెం బాగా చేస్తున్నారని, అన్నిటి మీద కొంచెం కొంచెం గ్రిప్ ఉంది ఆయనకి. అన్ని విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటున్నారు ఆయన. వ్యక్తిగతంగా ఆయన దాంట్లో నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తాం? ఆయన సింప్లిసిటీ. సింప్లిసిటీ అంటే వ్యక్తిగతంగా ఆయన వర్క్ పరంగా ముందడుగులో వెళ్ళిద్దంటారు ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఇలాగే ఉండిద్ది అంటారు? వెళ్తుంది. కొంచెం ఆయనకి అన్నిటి మీద అవగాహన ఉండడం బట్టి వెళ్తుంది. స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది అంటారు? స్టూడెంట్స్కి ఉద్యోగాలు వస్తాయి, మీలాంటి కోసం యువత కోసమే నేను పోరాడుతున్నా అన్నాడు కదా, ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందా? ఉందన్న. అంటే లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో పెద్ద డెవలప్మెంట్ ఏమీ కనపడలేదు. కనీసం ఈయన కొంచెం బాగా చేస్తున్నారు కదా, కొంచెం హోప్ ఉంది. ఓకే ఫైన్. ఆయన అసెంబ్లీకి వెళ్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన అసెంబ్లీలో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగా చెప్తున్నారు అంటే బాగా వాదిస్తున్నారు. ఏ తప్పులన్నీ బాగా చూపిస్తున్నారు. ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేసి దీనికి సొల్యూషన్ అని చెప్తున్నారు. రీసెంట్గా ఆయన ఒక డైలాగ్ అన్నారు తెలుసా? తెలియదు. ఏ లీడర్ అయినా సరే కరప్షన్ చేస్తే ఎవరినైనా శిక్ష పడాల్సిందే అని అంటున్నారు. మరి అది న్యాయంగా జరిగిద్ది అంటారా? జరుగుతుంది. అంటే ఇప్పుడు టీడీపీ వచ్చినప్పటి నుంచి ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి అధికారులందరూ కొంచెం బాగా పనిచేస్తున్నారు. అందరూ వాళ్ళ దగ్గర పెట్టుకుని కొంచెం బాగా పనిచేస్తున్నారు. ఇంకా దాన్ని బట్టి సో ఎవరైనా సరే మంచి పనులే చేయాలని నమ్మకం. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ అంటే ఇట్స్ వెరీ స్కిల్డ్. ఒకే ఒక పర్సన్ అన్న పవన్ కళ్యాణ్. ఒకే ఒక పర్సన్ అన్న పవన్ కళ్యాణ్. ఏంటి ఆ డైలాగ్ ఏంటి? ఆ పవర్లోనే ఉందన్న పవన్ కళ్యాణ్ అని. 40 days ఆయన పరిపాలన చూసావు కదా డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఎలా అనిపిస్తుంది వర్క్ పరంగా? అన్న వర్క్ పరంగా అంటే ఇప్పుడు ఇంకా కొన్ని డేస్ జరగాలన్న. అది జరిగితేనే మనకు తెలుస్తుంది అవుట్పుట్ అనేది ఎంత బాగా వస్తుంది. ఆయన మీద నమ్మకం ఉందా? ముందడుగులో డెవలప్మెంట్ జరిగింది, మీలాంటి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉందా? ఉందన్న. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో మనకి జరిగిన దాన్ని చూసుకుంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీద మనకు హోప్ వస్తుంది అన్న. ఓకే. మరి ఇప్పుడు ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారిలో నచ్చిన క్వాలిటీ ఒకటి చెప్పు. సింప్లిసిటీ అన్న. సింప్లిసిటీ. ఎక్కడికి వెళ్ళినా సింప్లిసిటీగా ఉంటారు. ఓకే. అంత హడావిడి ఏమి ఉండదు. ఆయన ఫ్యాన్సే వెనకాల ఉంటారు ఆయనకి సపోర్ట్. పవన్ కళ్యాణ్ గారిలో ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్తావు ఆయన గురించి? వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. నో వర్డ్స్ అన్న. అసలు వర్డ్స్ రావన్న. ఆయన్ని మనం చేయలేము అసలు. విజయవాడలో ఏంటి ఇంత క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్కి? పొలిటికల్ సైడ్ నుంచి ఉందా, మూవీ సైడ్ నుంచి ఉందా? పొలిటికల్ సైడ్ నుంచి అన్న. అంటే నా పరంగా అయితే పొలిటికల్ సైడ్ నుంచి అన్న. ఓకే ఫైన్.